Hey guys, how are you? ఈ వీడియోలో ఇంటరాక్టివ్ హాట్స్పాట్ అనే ఫీచర్ క్యాంటేషియాలో ఎలా యూజ్ చేయాలి, మీ వీడియోకి ఇంటరాక్టివిటీ ఎలా యాడ్ చేయాలి అనే విషయం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాంటేసియా సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది. ఇక్కడ ఇంటరాక్టివ్ హాట్స్పాట్ అని ఒక ఫీచర్ ఉంది కదా. ఇంతకుముందు వీడియోలో మిగతా వీడియో ఎఫెక్ట్స్ గురించి మొత్తం నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఈ ఇంటరాక్టివ్ హాట్స్పాట్ గురించి నేర్చుకుందాం. జస్ట్ మౌస్ ఓవర్ చేయగానే చూసారా ఎఫెక్ట్, జస్ట్ క్లిక్ చేస్తే అంటే మౌస్ యాక్షన్స్ తోని సమ్ యాక్టివిటీ అనేది జరగాలి వీడియోలో. సో దానికి సంబంధించిందే ఇంటరాక్టివ్ హాట్స్పాట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. మీ వీడియోస్ని ఇంటరాక్టివ్ చేయాలి అంటే ఇది బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది. సో దీనికి గాను మనకు ఒక వీడియో క్లిప్ కావాలి కాబట్టి నేను ఒక వీడియో క్లిప్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. నిన్న మనము వీడియో 5 ఒకటి డైరెక్ట్గా కెమెరాని యూజ్ చేసి రికార్డ్ చేశాం కదా. సో ఆ పర్టికులర్ క్లిప్ని నేను తీసుకుంటున్నాను. తీసుకొని జస్ట్ ఇది డ్రాగ్ చేసి ట్రాక్ 1 మీద పెడుతున్నాను. పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం. ఓకే, సో ఫర్ సపోజ్ దీనికి ఎక్కడైనా సరే మనం ఇంటరాక్టివ్ హాట్స్పాట్ పెట్టాలి అంటే కనుక ఎగ్జాక్ట్ లొకేషన్ అని కాదు, కానీ ఈ వీడియో క్లిప్ పైన ఎక్కడ పెట్టినా సరే దాని మీద క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్కి, ఒక వెబ్ యూఆర్ఎల్కి వెళ్ళిపోయేటట్టు మనం ఇంటరాక్టివ్ హాట్స్పాట్ యాడ్ చేద్దాం. సో విజువల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి దీంట్లో ఇంటరాక్టివ్ హాట్స్పాట్ తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసాం అనుకోండి, అంటే వీడియో క్లిప్ మొత్తానికి అది అప్లై అయిపోతుంది అనమాట. సో ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇంటరాక్టివ్ హాట్స్పాట్ సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ పాజ్ ఎట్ ఎండ్లో పాజ్ అవుతుంది. అండ్ యూఆర్ఎల్ ఫర్ సపోజ్ ఏదైనా యూఆర్ఎల్ పంపించాలి అనుకుంటే కనుక ఎగ్జాంపుల్ ఇక్కడ techsmith.com ఉంది కదా. సో ఓపెన్ ఇన్ న్యూ బ్రౌజర్ ట్యాబ్ అంటే ఆ వీడియో పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఇప్పుడు మనము టెస్ట్ చేయాలి అంటే ఇక్కడ టెస్ట్ బటన్ ఉంది కదా, ఈ టెస్ట్ మీద క్లిక్ చేయగానే అంటే ఇప్పుడు వీడియో మనకి రెండర్ అయిన తర్వాత కానీ మనం చూడలేము. సో రెండర్ అవ్వకముందే ఈ పర్టికులర్ ఎఫెక్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ ఇంటరాక్టివ్ హాట్స్పాట్ ఈ పర్టికులర్ వీడియో క్లిప్కి అటాచ్ చేస్తుంది కాబట్టి సో ఈ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పర్టికులర్ లింక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అనమాట, వేరే వెబ్సైట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే techsmith.comకి వెళ్ళేటట్లు చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ టెస్ట్ బటన్ సో దట్ డైరెక్ట్లీ ఇట్ విల్ ఓపెన్ techsmith.com అనమాట. సో అలా కాకుండా వేరే వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇక్కడ మనము ఈ టెక్స్మిత్ తీసేసి ఫర్ సపోజ్ google.comకి వెళ్దాం. ఓకే, టెస్ట్ చేస్తే ఇప్పుడు google.com ఓపెన్ అవ్వాలి. సో google.com ఓపెన్ అయిందా అంటే ఏంటి, వీడియో మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది అనమాట. మరి ఈ వీడియో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎక్కడ క్లిక్ చేసినా సరే బ్రౌజర్కి వెళ్ళిపోతుంది కదా అంటే ఎస్. ఇప్పుడు ఇంటరాక్టివ్ హాట్స్పాట్ అనేది దీనికి మనము అప్లై చేయం. సో దీన్ని రిమూవ్ చేసేస్తాం. వీడియో లోపల ఎక్కడైనా సరే ఒక కాల్అవుట్ పెట్టి ఆ కాల్అవుట్కి ఈ పర్టికులర్ ఫీచర్ని యాడ్ చేద్దాం. సో కాల్అవుట్ పెట్టడం అంటే ఏంటి, అనోటేషన్కి వెళ్ళిపోయి ఎగ్జాంపుల్ ఒక బటన్ లాగా కానీ లేదంటే సంథింగ్ లైక్ ఓకే సంథింగ్ ఓకే ఈ విధంగా తీసుకుందాం, దీన్ని తీసుకుందాం. ఓకే, సో ఇంటరాక్టివిటీ ఇక్కడ పెట్టాం. ఫర్ సపోజ్ గో టు వెబ్సైట్. ఓకే, ఒక వెబ్సైట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇఫ్ దే వాంట్ టు సీ దట్ పర్టికులర్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ వాళ్ళు చూద్దాం అనుకుంటే కనుక డైరెక్ట్గా గో టు వెబ్సైట్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని పెట్టవచ్చు మనం. సో క్లిక్ హియర్ పెట్టేసి దీనికి ఇంటరాక్టివ్ హాట్స్పాట్ అనేది యాడ్ చేద్దాం. సో విజువల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ ఇంటరాక్టివ్ హాట్స్పాట్ అనేది డైరెక్ట్గా తీసుకొచ్చి ఏదైతే క్లిప్కి మనము యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్లిప్కి ఇలా డ్రాప్ చేయాలి. సో ఎఫెక్ట్ అనేది యాడ్ అయ్యింది. కొద్దిగా మ్యాక్సిమైజ్ చేసుకోండి, టైం లైన్ని ఎన్లార్జ్ చేసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్ ఇక్కడ రాసింది కూడా కాల్ అవుట్ అండ్ ఈ పర్టికులర్ కాల్ అవుట్కి ఎఫెక్ట్ యాడెడ్ అని మనకి మెసేజ్ ఇమీడియట్గా వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసేస్తున్నాను, అగైన్ తీసేసి సో ఇంటరాక్టివ్ హాట్స్పాట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయగానే ఎఫెక్ట్ యాడెడ్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే డ్రాప్ షాడో ఉంది, దీనికి ఇంటరాక్టివ్ హాట్స్పాట్ ఉంది. సో డ్రాప్ షాట్ మనం యాడ్ చేయలేదు, కాల్అవుట్ పెట్టగానే డ్రాప్ షాడో అనేది వచ్చింది, ఇంటరాక్టివ్ హాట్స్పాట్ యాడ్ అయ్యింది. ఇప్పుడు ఇంటరాక్టివ్ హాట్స్పాట్లో ఇక్కడ యూఆర్ఎల్కి బదులు సంథింగ్ లైక్ yahoo.com పెడదాం. ఓకే,
సో పెట్టేసి టెస్ట్ చేసుకుంటే అంటే ఆ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేయగానే yahoo.com ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇదొక టైప్ ఆఫ్ ఇంటరాక్టివ్ హాట్స్పాట్. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్కర్ అని ఉంది. అంటే మార్కర్ అంటే ఏంటి, క్లిక్ చేయగానే మన వీడియోలోనే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్కి పంపించాలి. ఫర్ సపోజ్ మనం ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఆ టాపిక్ కాకుండా ఇంకో టాపిక్కి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ టాపిక్ నేమ్ మెన్షన్ చేసి దాని మీద క్లిక్ చేసేటట్లు చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరాక్టివ్ హాట్స్పాట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఫైనల్గా హౌ టు యూజ్ టైమ్ అని పెడితే హౌ టు సెండ్ క్లిప్ టు how to forward video to some timeline, specific time. Okay, స్పెసిఫిక్ టైంకి పంపించాలనుకుంటున్నాం. సో ఈ స్పెసిఫిక్ టైంకి పంపించాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కాల్అవుట్స్లో ఇక్కడ ప్రాపర్టీస్లో క్రిందన టైం ఉన్నది కదా, టైం సెలెక్ట్ చేసి ఈ ప్లే హెడర్ అనేది సమ్వేర్ మనం ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దానికి సంబంధించింది, ఒకవేళ టైంకి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే కనుక అక్కడ పెట్టేసి ఇక్కడ కరెంట్ పొజిషన్ అని మనం పెడితే అంటే ఏంటి 45 సెకండ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు 45 సెకండ్స్ దగ్గర పెట్టాను కాబట్టి 45 సెకండ్స్ దగ్గర వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ ప్లే హెడర్ ఇక్కడ ఎక్కడైనా పెట్టుంటే కనుక ఇక్కడ రాగానే ఇది కనిపిస్తుంది కదా. సో క్లిక్ టు ఫార్వర్డ్ వీడియో స్పెసిఫిక్ టైం అంటే దీని మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ టైంకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం కనిపించదు, వీడియో అంటే ఆ పర్టికులర్ బటన్ అనేది ఇక్కడ కనిపించదు. ఇలా ప్లే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ టైం ఉన్న ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ జస్ట్ మనం టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో క్లిక్ ఆన్ టెస్ట్ బటన్, సో డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు దట్ పర్టికులర్ లొకేషన్ అనమాట. సో క్లిక్ ఆన్ టెస్ట్, చూసారా 45 సెకండ్స్ ఎగ్జాక్ట్ ఏ టైం అయితే స్పెసిఫై చేసామో ఆ టైం వెళ్ళిపోయింది. సో ఇది ఒక ఫీచర్. ఇంకా నెక్స్ట్ ఫీచర్ చూడాలి అంటే కనుక ఇక్కడ టైం కాకుండా స్పెసిఫిక్గా ఒక మార్కర్ ప్లేస్ అనేది మనం సెట్ చేయొచ్చు. సో మార్కర్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ మార్కర్ అని ఉంది కదా, ఈ మార్కర్ ఆల్రెడీ ఇక్కడ డిజేబుల్ ఉంది, అంటే మార్కర్స్ ఏం లేవు మన టైమ్ లైన్స్లో. సో మన వీడియో క్లిప్కి ఏ మార్కర్ కూడా అటాచ్ చేసి లేదు. ఫర్ సపోజ్ మన మార్కర్ ఇక్కడ ఒకటి పెట్టాలంటే మౌస్ కర్సర్ ఇక్కడ పెట్టగానే ఇక్కడ ఒక ప్లస్ బటన్ వస్తుంది చూసారా, గ్రీన్ కలర్. సో దట్ డినోట్స్ మార్కర్ అనమాట. అలా కాకుండా డైరెక్ట్ ఇక్కడ నుండి కూడా మీరు మార్కర్ అనేది యాడ్ చేయొచ్చు. సో మార్కర్ ఫర్ సపోజ్ ఈ ప్లే హెడ్ తీసుకొచ్చి ఈ పర్టికులర్ ప్లేస్లో మార్కర్ పెట్టాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మార్కర్ అని పెడితే ఓకే ఇక్కడ మార్కర్. సో మార్కర్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మార్కర్ సెట్ అవుతుంది అనమాట. అంటే ఈ స్పెసిఫిక్ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్తుంది. ఈ మార్కర్కి పేరు కూడా పెట్టవచ్చు మనము. మార్కర్ 1 అయితే ఇక్కడ ఇప్పుడు ఉంది ప్రజెంట్, అలా వదిలేద్దాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ పర్టికులర్ ఇంటరాక్టివ్ హాట్స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఆ వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మార్కర్ సెలెక్ట్, ఇంతకుముందు డిజేబుల్లో ఉంది ఇప్పుడు ఎనేబుల్ ఉంది చూస్తారా. సో క్లిక్ చేయండి మార్కర్ 1 అంటే ఇప్పుడు టెస్ట్ చేసాము అంటే ఫర్ సపోజ్ ప్లే హెడర్ ఎక్కడో ఉంది, ఇక్కడ ఎక్కడో ఉంది, లేదా ఇక్కడ వచ్చినప్పుడే కదా మనకి ఈ బటన్ కనిపించేది. ఇక్కడ రాగానే దీని మీద క్లిక్ చేస్తే ఈ మార్కర్ దగ్గరికి వెళ్ళిపోయేటట్టు చేసామన్నమాట ఆల్రెడీ. అంటే వీడియో రెండర్ అయిన తర్వాత మనము ఆ వీడియో ప్లే చేస్తున్నప్పుడు క్లిక్ చేస్తే కనుక ఆ పర్టికులర్ మార్కర్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో క్లిక్ ఆన్ టెస్ట్ బటన్ సో దట్ డైరెక్ట్లీ ఈ ప్లే హెడర్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. టెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ మార్కర్కి వచ్చేస్తుంది. అర్థమైందా? అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీచర్ కదా. అంటే వీడియో లోపలే మీరు ఏదైనా ఒక పర్టికులర్ మార్క్ చేసిన ప్లేస్కి తీసుకెళ్లాలన్నా లేదంటే పర్టికులర్ టైంకి తీసుకెళ్లాలన్నా సరే ఇటువంటి ఇంటరాక్టివ్ హాట్స్పాట్స్తో చేసుకోవచ్చు. ఇంకా ఇది కాకుండా ఇంకేమున్నాయి, యూఆర్ఎల్ ఉంది, మార్కర్ ఉంది, టైం పొజిషన్ ఉంది, క్లిక్ టు కంటిన్యూ అంటే వీడియో పాజ్ అవుతుంది, పాజ్ అయిన తర్వాత క్లిక్ చేస్తే కంటిన్యూ అవుతుంది అనమాట. సో దాన్ని ఇక్కడ టెస్ట్ చేయడానికైతే లేదు. క్లిక్ టు కంటిన్యూ అంటే మనం ఒక కాల్అవుట్ తీసుకొని దాన్ని క్లిక్ చేస్తేనే ముందుకు వెళ్ళేటట్టు, అంటే ఆ పర్టికులర్ ప్లేస్కి వచ్చి ఆగుతుంది వీడియో, క్లిక్ చేస్తే ఫర్దర్గా వెళ్తుంది అనమాట. సో అదొక ఇంటరాక్టివ్ హాట్స్పాట్ ఉంది. సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, యూఆర్ఎల్ ఉంది, మార్కర్ ఉంది, అండ్ టైం ఉంది, అండ్ క్లిక్ టు కంటిన్యూ ఉంది, అండ్ పాజ్ ఎట్ ఎండ్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ కాల్అవుట్ వచ్చిన తర్వాత ఇంటరాక్టివ్ హాట్స్పాట్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ వీడియో క్లిప్ ఏదైతే ఉందో ఆ కాల్అవుట్ కానీ ఏదైనా ఉందంటే ఆ ఎండ్లో ఆగుతుంది అనమాట. ఆగి మనకి ఇక్కడ క్లిక్ టు కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే కనుక క్లిక్ చేస్తే ముందుకు వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ ఇంటరాక్టివ్ హాట్స్పాట్స్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ వీడియోస్, ఇంటరాక్టివ్ వీడియోస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను క్విజ్ని ఎలా క్రియేట్ చేయాలి Camtasia సాఫ్ట్వేర్ని యూజ్ చేసి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.